ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తాను, కొన్ని ఏరియాలను కూడా డెవలప్ చేస్తాను అంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగం మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ నిర్ణయం ఏంటంటే రైతులందరికీ ఇప్పుడు రుణమాఫీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో, రైతుల అకౌంట్లో డబ్బులు పడబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు భూములు కొనేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రైతులు కనుక నిజంగా రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు కనుక పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఏ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా భూములు తీసుకునే అవకాశం ఉంటుంది, ఆ రుణమాఫీ ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏ రకంగా ప్రభావం చూపబోతుందంటే ఏం చెప్తారు? సో మీరన్న పాయింట్ కరెక్ట్, అది 100%. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు రియల్ ఎస్టేట్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఇంకో పాలసీ కూడా ఏం తీసుకొచ్చారు, 5 ఎకరాల వరకే వాళ్ళకి మనకి ఏదైతే రైతు బంధు ఏదైతే ఇంతకుముందు ఇచ్చేవాళ్ళో, సో ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇవ్వడం, దీని తర్వాత వచ్చేసి 2 లక్షల వరకు రుణమాఫీ అనడం. సో 2 లక్షల వరకు రుణమాఫీలు ఇవ్వడం వల్ల 2 లక్షల నుంచి అయితే పెద్ద ఎకరాలు అయితే కొనలేరు. ఈ రోజులలో రోజుకి ఏంటంటే కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఒక రైతు ఒక్కసారి ఒక భూమి అమ్ముకుంటే ఇంకో చోట వెళ్ళి భూమి కొనడం చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోవడం వల్ల. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మేజర్ గా ఫోకస్ చేస్తుందో రియల్ ఎస్టేట్ లో అన్ఆర్గనైజ్డ్ గా చాలా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈ అన్ఆర్గనైజ్డ్ గా జరిగే ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దీని ఒక ఆర్గనైజేషన్ లోకి తీసుకురావాలి, ఇది ఒక సిస్టమేటిక్ గా వెళ్ళేటట్టు తీసుకురావాలి. గవర్నమెంట్ కి అన్ని లెక్కలు తెలుస్తాయి, గవర్నమెంట్ కి ఇంకా ఇన్కమ్ పుడుతుంది అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇక్కడ మార్కెటింగ్ చేసే మార్కెటింగ్ ఏజెంట్లకు కావచ్చు, అదేవిధంగా డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళకి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావడం, అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అసోసియేషన్లు వీళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్లు సలహాలు తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆగస్టు నుంచి పెంచుతా అంటున్నారంటే దానికి ముందు కూడా గ్రౌండ్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. సో ఎక్కడెక్కడ పెంచాలి, ఎంత పెంచాలి, దాన్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఆగస్ట్ నుంచి మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉందని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంత పెరిగే అవకాశం ఉంది, దీనికి డిఫరెన్స్ ఎంత ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సో గవర్నమెంట్ ఏం క్లియర్ గా చెప్పిందంటే డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ లొకేషన్ ని బట్టి మినిమం వచ్చేసి 20% నుంచి 40% వరకు ఏరియాని బేస్ చేసుకొని పెంచుతుంది. అది ఎంత వరకు పెంచుతుంది ఏంటి అనేది ఇంకా క్లియర్ లెక్కలు మనకి ఆగస్టులో తెలుస్తుంది. సో అది అప్పుడు వచ్చినప్పుడు మనం దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. బట్ ఇప్పుడున్న అఫీషియల్ అప్డేట్ అయితే 20% నుంచి 40% వరకు పెంచబోతున్నారు, ఇది మాత్రం గ్యారంటీ. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఏ ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే వితిన్ ఇయర్స్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సో హైదరాబాద్ సరౌండింగ్ లో కొన్ని మేజర్ హైవేస్ ఉన్నాయి, ఆ మేజర్ హైవేలలో ఎక్కువ డెవలప్మెంట్స్ కి స్కోప్ ఉంది. సో అందులో ఆల్రెడీ మనం తెలుసు ఫస్ట్ హైవే ఏదైనా ఉంది అంటే అది ముంబై హైవే. సో ముంబై హైవేలో అప్ టు మనకి ఆల్రెడీ సదాశివపేట్, బుదేరా వరకు బాగా డెవలప్మెంట్ అయిపోయింది. సో అప్ టు జహీరాబాద్ వరకు కూడా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ వస్తుంది, మనం జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో జహీరాబాద్ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా ఏంటంటే ముంబై హైవే కనెక్టింగ్ రోడ్స్ బాగుంటాయి కాబట్టి, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ బాగుంది కాబట్టి ఆ ఏరియాలో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే గురించి మనం చెప్పుకోవాలంటే జడ్చర్ల వరకు ఆల్రెడీ వెల్ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా కాబట్టి జడ్చర్ల వరకు మనం ఎక్కడ తీసుకున్నా కూడా, ఇలా మనం డిటిసిపిలో తీసుకుంటే మినిమం లోపల సైడ్ వెళ్ళినా కూడా 9,000 10,000 గజం ఉంది. హైవే సైడ్ తీసుకుంటే 25,000 30,000 వరకు కూడా ఏరియాని బట్టి ఉన్నాయి. సో అప్ టు జడ్చర్ల వరకు ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి. దీని తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంబంధించిన కొడంగల్ ఉందో, కొడంగల్ పరిగి రోడ్ అంటారు దీన్ని. సో ఈ రూట్ లో కూడా మనకు అప్ టు కొడంగల్ వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇంకోటి ఏంది, మనకి ఏదైతే ఇప్పుడు మొయినాబాద్ వరకు అంతా 311 ఉండడం, ఈ 311 దాటిన తర్వాత మనకి చేవెళ్ళ నుంచి ఎక్కువ ఉంది అక్కడ ల్యాండ్ వాల్యూ కానీ డిమాండ్ అనేది ఎక్కువ. సో చేవెళ్ళ నుంచి నెక్స్ట్ కొడంగల్ వరకు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుందని చెప్పి ఆ రూట్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొడంగల్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత శ్రీశైలం హైవేలో తీసుకుంటే ఆల్రెడీ ఆమన్గల్ వరకు బాగుంది మార్కెట్. నెక్స్ట్ ఎక్కడ దాకా బాగుంది అంటే కల్వకుర్తి వరకు ఫ్యూచర్ ఉంటుంది.
కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే అది కూడా మనకి ఎట్లయితే బెంగళూరు హైవే ఉందో, ఒక సైడ్ ఎయిర్పోర్ట్ కి బెంగళూరు హైవే ఎలా ఉందో, ఇంకొక సైడ్ శ్రీశైలం హైవే ఉంది. కాబట్టి శ్రీశైలం హైవేలో అప్ టు కల్వకుర్తి వరకు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా ప్రైజెస్ తీసుకుంటే మినిమం ఇలా 8 నుంచి 25,000 30,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ కనెక్టివిటీ. దాని తర్వాత చూసుకుంటే మనకి వరంగల్ హైవేలో తీసుకుంటే జనగాం ఆలేరు వరకు బాగుంది. బట్ ఇప్పుడు మేజర్ గా ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా యాదాద్రి సరౌండింగ్ అయితే కొంచెం తక్కువలో వస్తుంది. టెంపుల్ చుట్టూ రాదు. టెంపుల్ నుంచి 10-20 కిలోమీటర్ రేడియస్ లో తీసుకుంటే మనకి కొంచెం ప్రైస్ అనేది తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఫ్యూచర్ లో పెరగడానికి ఛాన్స్ ఉన్నటువంటి హైవే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ ఈస్ట్ సైడ్ అంటే విజయవాడ హైవేలో ఎక్కువగా మార్కెట్ వాల్యూ పెరిగినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారు? సో విజయవాడ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంది? అది స్టేట్ ని కలిపి హైవే, ఏదైతే మనకి తెలంగాణ ప్లస్ ఆంధ్రాని కలిపి మేజర్ హైవే కావడం. ఈ హైవేలలో తీసుకుంటే మనకి అప్ టు చౌటుప్పల్ వరకు చాలా బాగుంది ఏరియా. సో చౌటుప్పల్ కూడా దాటి పెరగడానికి స్కోప్ ఉంది. బట్ ఇప్పుడు మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే చౌటుప్పల్ వరకు ఎక్కువ స్కోప్ ఉంది. అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు ఈ విజయవాడ హైవేలో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? ఏదైనా తేడా వచ్చిందా లేదంటే అలాగే ఉందా? అంటే సో మార్కెట్ వాల్యూ అయితే మొన్నటి దాకా 9 months 10 months వరకు అయితే ఎక్కడ పెద్దగా పెరగలేదు. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆల్రెడీ గజానికి 1000-2000 నుంచి పెంచడం స్టార్ట్ చేశారు. అంటే ఆ ఏరియాకి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఆ ఏరియాకి ఎప్పుడైతే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారో అప్పుడు మాత్రమే పెంచుతారు. ఇన్వెస్టర్ లేకపోయినా ఉత్తగా పెంచుకుంటా పోతే కూడా యూజ్లెస్ అది. ఎందుకంటే కస్టమర్స్ వస్తున్నారు, డిమాండ్ పెరుగుతుంది అన్నప్పుడు ఎవరైనా డెవలపర్ కానీ ఎవరైనా బిల్డర్ కానీ పెంచుతారనమాట. కాబట్టి ఆ ఏరియాలో చూసుకుంటే మనకి చౌటుప్పల్ వరకు ఎక్కువ స్కోప్ ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నారు. లాస్ట్ 9 months నుంచి పెద్దగా పెరగలేదు. బట్ ఇప్పుడు పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఆ ఏరియాలో చౌటుప్పల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ లో రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే హైవేలన్నీ కూడా వైడ్ చేస్తున్నాయి. అన్ని కూడా 6 lanes 8 lanes చేయబోతుంది. సో దానికి ఉన్న అడ్వాంటేజ్ అది. కాబట్టి ఏపీ తెలంగాణ ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు. కాబట్టి ఈ హైవేలలో కూడా మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే చౌటుప్పల్ వరకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఫ్యూచర్ లో టైం పడుతుంది, వెయిట్ చేయాలంతే.